హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉంది. అండ్ ఈరోజు టెక్ న్యూస్ని స్టార్ట్ చేసే ముందు నేను నిన్న రెడ్మీ నోట్ 7 Pro ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను. సో ఆ ఫోన్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నిజమా అబద్ధమా అన్న దాని గురించి అయితే ఆ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి. సో మీరు రెడ్మీ నోట్ 7 Pro యూజర్ అయినా, రెడ్మీ నోట్ 7 Pro కొనాలనుకుంటున్నా, ఆ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే, ఫస్ట్ టెక్ న్యూస్ మనకి పోకో F1 గురించి. పోకో F1 యొక్క 6GB 128GB స్టోరేజ్ పై అయితే వాళ్ళు 2000 అయితే టెంపరీ కట్ చేశారు. సో ఈ 2000 ఆఫ్ మనకి 25th ఈ నెల 25 నుంచి 28 వరకే ఉంటుంది. సో ఈ 6GB 128GB వేరియంట్ సో 23,000కు వచ్చేది మొన్నటి వరకు, ఇప్పుడైతే 21,000కే వస్తుంది. సో 6GB 64GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే ప్రజెంట్ మనకి 20,000 ఉంది, దాంట్లో ఎలాంటి చేంజ్ లేదు. అండ్ 8GB 256GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ప్రైస్ 28,000 ఉంది. సో దాంట్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కేవలం వాళ్ళు 128GB వేరియంట్స్ని సేల్ చేయడం కోసం ఒక 2000 అయితే ప్రైస్ కట్ చేసినట్లు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ పోకో F1ని కొనొచ్చా అంటే, సో ఒక 2-3 మంత్స్లో అయితే మనకి పోకో F2 వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒక 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆలోచించండి. పోకో F1 చాలా మంచి డివైస్, నా ప్రైమరీ డివైస్గా అయితే నేను యూజ్ చేస్తున్నాను. కాకపోతే మీరు ఇది కొన్న వెంటనే పోకో F2 ఒక 2-3 మంత్స్లో లాంచ్ అయితే వెయిట్ చేస్తే బాగుండేమో అని మీకు అనిపించవచ్చు. మీరు ఆగగలిగితే ఒక 2-3 మంత్స్ ఆగండి. లేదా పోకో F1 చాలా మంచి డివైస్, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, మంచి కెమెరా సెటప్. సో ఎలాంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఏదైనా ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ అప్డేట్లో ఫిక్స్ అవుతుంటాయి, కానీ సో మేజర్ ఇష్యూస్ అయితే పోకో F1లో లేవు. మీరు 20,000 బడ్జెట్ రేంజ్లో ఇప్పటికి కూడా పోకో F1 చాలా మంచి ఫోన్. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి మోటో నుంచి. మోటో G7ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు వాళ్ళైతే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. March 25th ఈ మోటో G7 ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. ఒకసారి దీంట్లో స్పెక్స్ చూసుకుంటే, ఇందులో మనకి 6.26 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. అండ్ బ్యాక్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. 12+5 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, f1.8 అపర్చర్తో, 5 మెగాపిక్సెల్ f2.2 అపర్చర్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇది f2.2 అపర్చర్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ లభిస్తుంది. 3000 mAh బ్యాటరీతో వస్తుంది, టర్బో ఛార్జింగ్తో వస్తుంది, టైప్ సి పోర్ట్తో వస్తుంది. సో 4GB 64GB వేరియంట్ ఒకటే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని యొక్క ప్రైస్ అయితే మనకి వీళ్ళు బ్రెజిల్లో లాంచ్ చేసిన దాని ప్రకారం ఈ ఫోన్ ఇండియాకి 18-20,000 ప్రైస్ రేంజ్లో తీసుకురావచ్చు. ఎందుకంటే మోటో G7 పవర్ని వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో లాంచ్ చేశారు, దాన్ని 14,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఈ మోటో G7ని మళ్ళీ ఏ ప్రైస్కి సెట్ చేస్తారో మనం అయితే 25th చూడొచ్చు. సో చూద్దాం ఏ ప్రైస్లో వాళ్ళు తీసుకొస్తారో, మనకైతే త్వరలో తెలుసు. నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నోట్ 7 Pro గురించి. రెడ్మీ నోట్ 7 Proకి అయితే నిన్న మరొక అప్డేట్ వచ్చింది. 250 MB ఉంది ఈ అప్డేట్. సో నేను ఫోన్ పర్చేస్ చేసిన ఈ 7 డేస్లో నాకు వచ్చిన సెకండ్ అప్డేట్. అంతకుముందు 450 MB అప్డేట్ వచ్చింది. దాని తర్వాత Asphalt 9 గేమింగ్ ల్యాగ్ కొంచెం ఉండే, ఆ ఇష్యూ సాల్వ్ అయింది. అండ్ కెమెరా రీస్టార్ట్ అడిగేది ఎప్పటికీ. సో ఫస్ట్ అప్డేట్ గురించి చెప్తున్నాను. సో 450 MB అప్డేట్ చేసిన తర్వాత ఆ ఇష్యూ అయితే సాల్వ్ అయింది. కాకపోతే బాగా ఫోన్ హీట్ అయిన తర్వాత, ఎండలో ఫోన్ని యూజ్ చేస్తే కంటిన్యూస్గా 15-20 మినిట్స్ తర్వాత సో 1080p వీడియో మాత్రం ల్యాగ్ కనబడింది ఆ ఫుటేజ్. రిమైనింగ్ అయితే 4 స్టాప్, రీస్టార్ట్ అలాంటి కెమెరా హ్యాంగ్ కావడం అయితే నేను 450 MB అప్డేట్ తర్వాత అయితే నోటీస్ చేయలేదు. సో 250 MB అప్డేట్ని అయితే నేను ఇంకా టెస్ట్ చేయలేదు, ఇన్స్టాల్ అయితే చేశాను. సో రేపటి వరకు చెక్ చేసి మళ్ళీ రేపటి టెక్ న్యూస్లో అయితే దీని గురించి డీటెయిల్గా చెప్తాను. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్కి అయితే అప్డేట్ అయింది, కొన్ని కెమెరా ఇంప్రూవ్మెంట్స్ చేశామని కూడా వాళ్ళు ఈ అప్డేట్లో చెప్తున్నారు. సో టెస్ట్ చేసి రేపు సాయంత్రం వరకు టెస్ట్ చేసి టెక్ న్యూస్లో అయితే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్ పబ్జీ గురించి. పబ్జీ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా వాళ్ళైతే ఒక అప్డేట్ని తీసుకొచ్చారు. 0.11.5 వర్షన్గా ఈ అప్డేట్ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో ఒకసారి చెక్ చేసుకోండి, అప్డేట్ వచ్చి ఉంటే అప్డేట్ చేయండి. దీని యొక్క సైజ్ నియర్లీ 1.7GB ఉంటున్నట్లయితే వాళ్ళు చెప్పారు. సో ఒకసారి అప్డేట్ చేసి కొత్త ఫీచర్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ జోలో నుంచి. జోలో మీకు గుర్తుందో లేదో, జోలో ఇండియన్ మొబైల్ కంపెనీ. సో కార్బన్, మైక్రోమాక్స్, లావా, ఇంతకుముందు ఈ రెడ్మీ, ఎంఐ ఫోన్స్, ఈ మిగిలిన చైనీస్ బ్రాండ్స్ ఇవన్నీ రాకముందు సో ఈ కార్బన్, మైక్రోమాక్స్ నుంచో మనం ఎక్కువ ఫోన్స్ని చూసాం, లావా నుంచి ఎక్కువ ఫోన్స్ చూసాం. సో ఈ జోలో కూడా వాటితో పాటే అప్పుడు ఇండియాలో ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. ఈ మధ్య అయితే ఏం ఫోన్స్ని తీసుకురాలేదు, కానీ కొత్తగా జోలో ZX అని ఒక ఫోన్ అయితే వాళ్ళు లాంచ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ ఫోన్కు సంబంధించి బ్యాక్ అయితే మనకి ఒక ఫోటో లీక్ అయింది. లీక్స్ ప్రకారం ఇందులో 6GB ర్యామ్, 16 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. సో చూద్దాం ఈ జోలో ZX ఎలా ఉంటుందో మనకి మరికొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది.
అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A8 ప్లస్ 2018కి అయితే ఆండ్రాయిడ్ పై అప్డేట్ విత్ 1 UI రావడం అయితే స్టార్ట్ అయింది. సో ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ A8 ప్లస్ 2018 యూజర్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. పై అప్డేట్ అయితే ఇండియాలో రోల్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ అది 1 UIతో కూడా వస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ A40 అయితే నెదర్లాండ్లో లాంచ్ అయింది. సో నెదర్లాండ్లో లాంచ్ అయిన దాన్ని బట్టి A40 స్పెక్స్ని అయితే చూద్దాం. సేమ్ అదే స్పెక్స్తో ఇండియాకి అయితే వస్తుంది. ఒకసారి స్పెక్స్ చూస్తే మనకి ఇందులో Exynos 7885 ప్రాసెసర్తో వస్తుంది. 5.9 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 4GB 64GB వేరియంట్ ఒకటే లాంచ్ చేశారు. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ 16+5 మెగాపిక్సెల్, ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఇచ్చారు. అండ్ జస్ట్ 3100 mAhతో ఈ ఫోన్ వస్తుంది. ఆండ్రాయిడ్ పైతో 1 UIతో టైప్ Cతో ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. సో 3100 mAh బ్యాటరీ అంటే కొంచెం తక్కువనే అనిపిస్తుంది. ఈ ఫోన్ మనకి 20,000 ప్రైస్ రేంజ్లో రావచ్చు. A50 20,000 ఉంది కాబట్టి అండ్ A30 17,000 ఉంది. సో ఆ మధ్యలో మరి దీన్ని ఇంక్లూడ్ చేస్తారా లేదో చూడాలి. సో మొత్తం మీద జస్ట్ 3100 mAh బ్యాటరీ కొంచెం తక్కువనే అనిపించింది. సో మేబీ ఈ ఫోన్ కొంచెం స్లిమ్ ఉండొచ్చు, అందుకే వాళ్ళు 3100 mAh బ్యాటరీని అయితే ఇచ్చారు. సో చూద్దాం ఇండియాకి వస్తే ఇది ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందో మనకి మరికొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మోటో వల్ల ఫ్లాగ్షిప్ ఫోన్ మోటో Z4కి సంబంధించి ప్రెస్ రెండర్స్ అయితే లీక్ అయ్యాయి. సో ఆ రెండర్స్లో మనం చూడొచ్చు ఫ్రంట్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది. సో డాట్ నాచ్ అని కూడా అంటున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరానే కనిపిస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్ అయితే లేదు. అండ్ లీక్స్ ప్రకారం ఈ సింగిల్ కెమెరా 48 మెగాపిక్సెల్ అయి ఉంటుందని లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ దాని కింద మనకి మోటో లోగో అయితే కనిపిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉన్నట్లు లేదు. సో దాన్ని బట్టి ఈ ఫోన్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండొచ్చు. జనరల్గా వీళ్ళ ఫోన్స్ ఇవి AMOLED డిస్ప్లేతోనే వస్తాయి. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో రావచ్చు. అండ్ కింద మనకి బ్యాక్ సైడ్ కనెక్టర్స్ కూడా ఉన్నాయి, మోటోమాడ్ కనెక్టర్స్. సో 5G మోటోమాడ్ని కూడా అటాచ్ చేసుకొని మనం దీనికి 5G కనెక్టివిటీని అయితే యాడ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే మనకి వితౌట్ 5G మోటోమాడ్ 855 ప్రాసెసర్తో ఒక 40,000 ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి నోకియా 9 ప్యూర్ వ్యూకి సంబంధించి వాళ్ళు అఫీషియల్గా ఒక టీజర్ని అయితే రిలీజ్ చేశారు. కొన్ని ఇమేజెస్ చూపెట్టి షార్ట్ ఆన్ నోకియా 9 ప్యూర్ వ్యూ అని ఒక టీజర్ని అయితే రిలీజ్ చేశారు. సో ఇంతవరకు వాళ్ళ నుంచి ఎలాంటి టీజర్ అయితే లేదు, ఇదే జస్ట్ ఫస్ట్ టీజర్. సో దాన్ని బట్టి త్వరలో ఈ నోకియా 9 ప్యూర్ వ్యూ ఇండియాలో లాంచ్ అవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. సో ఒకసారి ఈ నోకియా 9 ప్యూర్ వ్యూ స్పెక్స్ చూస్తే ఇందులో మనకి 5.99 ఇంచ్ క్వాడ్ HD+ డిస్ప్లే వస్తుంది. ఇది HDR10 సపోర్టెడ్ డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ని 845 ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. సో 855 ఇచ్చి ఉంటే బాగుండేది. సో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తున్న ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ 5 కెమెరాస్ అయితే ఉన్నాయి. సో 5 కెమెరాస్లో 2 మనకి RGB సెన్సార్స్, 3 మోనోక్రోమ్ సెన్సార్స్ అండ్ ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో 3300 mAh బ్యాటరీతో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పైతో వస్తుంది. USB టైప్ C పోర్ట్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఇందులో 6GB 128GB ర్యామ్ బేస్ వేరియంట్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ నోకియా 9 ప్యూర్ యొక్క ప్రైస్ అయితే 50,000 వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు తక్కువ ప్రైస్లో అయితే ఫోన్స్ని జనరల్గా తీసుకురారు. మరి 5 కెమెరాస్తో తక్కువలో తీసుకొస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో నియర్లీ 50,000 ప్రైస్ ఎక్కువైనా ఉండొచ్చు. సో ఆ రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి ఇండియాలో ఎగ్జాక్ట్గా ఎప్పుడు లాంచ్ అవుతుందో మనకి మరికొన్ని రోజుల్లో డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే రేపు మార్నింగ్ రెడ్మీ నోట్ 7 Pro వర్సెస్ పోకో F1 డీటెయిల్ కంపారిజన్ అయితే వస్తుంది. సో మార్నింగే వస్తుంది దాదాపుగా. సో వీడియో చూడండి. సో మీకు ఈ రెండు ఫోన్స్లో చాలామంది అడుగుతున్నారు పోకో F1 ఆ రెడ్మీ నోట్ 7 Pro ఏది కొనాలని. సో ఒక క్లియర్ ఐడియాని అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏ రకంగా పర్ఫామ్ చేశాయి డే టైంలో, కాకపోతే లో లైట్లో నాకు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 7 Pro యొక్క ఫుల్ రివ్యూ చూద్దాం. ఫ్రెండ్స్ దీన్ని అయితే నేను ఒక 6 days నుంచి టెస్ట్ చేస్తున్నాను. సో 4GB 64GB వేరియంట్ అండ్ 6GB 128GB వేరియంట్ అయితే ప్రెజెంట్ సేల్లోకి రాలేదు. వాళ్ళు ట్విట్టర్లో అడిగితే కమింగ్ వీక్స్ అంటున్నారు, కానీ అది ఏ వీక్ అనేది అయితే ఎగ్జాక్ట్ చెప్పట్లేదు.